అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను కూడా మంచిగున్నా. ఇవాళ చూపించే చీరలు మీకు ఏంటంటే మనము ఇవి 7-8 మంత్స్ కింద బానీ జూట్ శారీస్ అని చెప్పేసి చూపించిన. బట్ హార్డ్లీ అప్పుడు ఒక 5 to 6 శారీస్ ఉండే. దాంట్లో వచ్చేసి ఇక్కడ కడ్డీ బోర్డర్ సిల్వర్, తర్వాత అది కొంచెం డిఫరెంట్గానే ఉండే. ఎందుకు ఇన్ని వివరాలు చెప్తున్నా అంటే అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది కూడా ఇట్లా 2D లాగా 2 షేడ్స్ ఉంటుంది అందులో కూడా. అండ్ ఆ రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇంత టైం పట్టింది బికాస్ ఇంకా మంచి క్వాలిటీ అండ్ ఇంకా వేరియేషన్స్ తోటి. సో మొత్తం ఒక 4 సెట్స్ ఉన్నాయి. ఆ 4 సెట్స్లో వేరియేషన్ ఏంటంటే ఈ బానీ ప్రింట్ అనేది ఏదైతే ఉందో ప్రతి దాంట్లో ఈ వచ్చే ప్యాటర్న్ ఉంది కదా, బానీ ప్రింట్ కంప్లీట్ మారుతుంది. సో 4 సెట్స్లో 4 ప్యాటర్న్స్ ఉంటాయి. కలర్ కాంబినేషన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. సో ఎవరికన్నా కలర్ కాంబినేషన్ ఒక సెట్లో నచ్చితే అది డెఫినెట్గా మీకు 4 సెట్స్లో ఏదో ఒక సెట్లో దొరికిపోతుంది. సో దానిపైన పెద్దగా కాన్సన్ట్రేట్ చేయండి, చేయకండి బాందీ ప్రింట్ పైన. వెరస్ కలర్ కాంబినేషన్స్ పరంగా బాగుంది అనుకుంటే ఏదైనా గ్రాప్ చేయండి, బాగున్నాయి కాబట్టి. అండ్ వాష్ విషయానికి వస్తే ఫస్ట్ టైం డ్రై వాష్, ఫస్ట్ 1 to 2 times డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపించేది ప్రింట్, తర్వాత వెరాస్ ఈ జరీ ఎడ్జ్లో వచ్చింది కంప్లీట్ వీవింగ్. అప్పటికైనా ట్రస్ట్ మీ చాలా చాలా లైట్ వెయిట్, చాలా బాగున్నాయి. లాస్ట్ టైం వచ్చినాయని ఇంకా కొంచెం కొద్దిపాటి బరువు ఉన్నాయి, కానీ ఇవి మాత్రం చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. జరీ ఉల్టా సైడ్ చూపిస్తున్నా, ఇట్లా కంప్లీట్గా ఈ వీవింగ్ ఎడ్జ్లో వచ్చిన తర్వాత మధ్యలో మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మోటివ్స్, ఇవి కూడా మనకి వీవింగ్ లానే వస్తాయి. సో అన్ని వివరాలు ఈ ఫస్ట్ శారీలో చెప్పిన తర్వాత ఫటాఫట్ చూపిస్తా. ఒకసారి ప్లీజ్ కూడా చూడండి. హైట్, లెంత్, విడ్త్ ఎవ్రీథింగ్ బాగుంది. ఆల్మోస్ట్ నాకు తెలిసి 500 grams to 600 grams వరకే ఉంది శారీ వెయిట్, కూడా ఎక్కువ లేదు. తర్వాత మనకి పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత మనకి ఎల్లో ఇక్కడ వచ్చి ఇక్కడ ఆరెంజ్ వచ్చింది కదా, సో ఆబ్వియస్లీ ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది. కంప్లీట్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది. ప్రతి దానికి ఈ ఎడ్జ్లో ఉన్న ఇటు సైడ్ది మనకి బ్లౌజ్ లాగా కాంట్రాస్ట్ లాగా వస్తుంది. ఏజ్ విషయానికి వస్తే ఎవరైనా వేసుకోవచ్చు, కట్టుకోవచ్చు. బికాస్ ట్రాన్స్పరెంట్ ఎట్లా లేదు. ఎవరికైనా బాగా ఇష్టము ఇట్లా రఫ్ అండ్ టఫ్ కట్టుకోవాలి, మంచిగా పార్టీస్కి ఫంక్షన్స్ కట్టుకోవాలంటే కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. సో అస్సలు మిస్ చేయకండి. ఇవాళ ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. బికాస్ కలర్ కాంబినేషన్స్ లాగా ప్రతిదీ కూడా డిఫరెంట్గా ప్యాటర్న్ కూడా మీకు అర్థం కావాలి కదా నేను ఏం చూపిస్తున్నా అని చెప్పి. సెకండ్ కలర్ కాంబినేషన్ మనకి పింక్ విత్ రెడ్ వచ్చింది. సో పైన సైడ్ పింక్ వస్తుంది, ఎడ్జ్లో మనకి రెడ్ వస్తుంది. ఇట్లా పళ్ళు, నేను ఒకసారి బ్లౌజ్ పెట్టుకొని చూపిస్తాను. బ్లౌజ్ ఇట్లా మంచిగా ప్లెయిన్ వచ్చి మనకి పెద్ద బార్డర్ కూడా చిన్నగా ఏం లేదు, మంచిగా పెద్దగా ఉంది. సో ఎల్బో లెంత్ అట్లా పెట్టుకున్నప్పుడు బాగుంటుంది ఇట్లా. సో ప్రతిదానికి ఇది కాంట్రాస్ట్. ఫిర్బీ ఎట్లా తీసి చూపిస్తున్నాం కదా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ విత్ పింక్. పైన సైడ్ ఆరెంజ్, కింద సైడ్ పింక్. ఈ ఫస్ట్ ప్యాటర్నే కంటిన్యూ అవుతుంది. సో ఇది ఒకసారి చూసుకోండి. ఇది ఇప్పుడు ప్యాటర్న్ కంటిన్యూ అయ్యేది ఇది. తర్వాత పళ్ళు, అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు అని నెత్తి నోరు మొత్తుకుంటున్నాను రోజు. మధ్యలో ఏంటంటే మేము అనుకున్నట్టు లేదు, అది అసలు ప్లీజ్ రీజనే కాదు. నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు అడగండి. పర్చేస్ చేసే ముందే ఏదున్నా అడగండి. ఇప్పటి నుంచి అయితే మీరు తెప్పించుకున్న తర్వాత కూడా మీరు ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ రూపంలో ఇవ్వండి. ఎవరైతే కొని పర్చేస్ చేసి అది ఎలా ఉంది ఫీడ్బ్యాక్, అది ఎట్లా అనిపించినా సరే అది ఇస్తే నాకు కూడా బెటర్ అవుతుంది, ఇంకా బెటర్ చేసుకోవడానికి. ఇది కాంబినేషన్ ఆరెంజ్ విత్ పింక్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి గ్రీన్. ఈ గ్రీన్లో ఏంటంటే మనకి ప్యారెట్ కాదు, ఒక డార్క్ ప్యారెట్ గ్రీన్కి రామా గ్రీన్. సో పైన సైడ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్, కింద సైడ్ రామా గ్రీన్. పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత కింద వచ్చిన రామా గ్రీన్దే మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది. ఓకే, ఇంకొకటి ఉంది అందులో. ఓకే, సో ఇది లాస్ట్, ఈ సెట్లో ఇది లాస్ట్. సో కలర్ కాంబినేషన్స్ అన్నీ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకి పైన సైడ్ రెడ్ కాదు, పింకిష్. పింక్లో ఒక రెడ్ షేడ్ కలిసి ఎట్లా ఉంటుంది అట్లా ఉంది విత్ రాణి పింక్. సో మంచిగా బ్రైట్గా మంచిగా కనిపిస్తారు ఇవి కట్టుకుంటే. ఆబ్వియస్లీ ఇట్లా పళ్ళు ఎండ్ అయిన తర్వాత పళ్ళు కూడా చూస్తున్నా మంచిగా ఉంది ఇట్లా టాజిల్స్ తోటి. తర్వాత ఈ పింక్ బ్లౌజ్. కొంచెం ఫాస్ట్గా చూపిస్తా బికాస్ చాలా శారీస్ ఉన్నాయి, ప్రతి సెట్వి చూపించాలి కదా. సో నెక్స్ట్ ప్యాటర్న్ ఒక్కసారి దగ్గర నుంచి చూడండి. ఈ ప్యాటర్న్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం సెకండ్ సెట్లో. సో సెకండ్ సెట్లో వచ్చేసి పింక్ విత్ రెడ్. సో పళ్ళు, తర్వాత బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రీన్కి గ్రీన్. దాంట్లో మనకి ఎట్లా కనిపిస్తుంది అనేది చూడండి. ఈ ప్యాటర్న్లో ఇది ఎట్లా కనిపిస్తుంది అది విషయం. ఓకే, గ్రీన్కి గ్రీన్లో. తర్వాత మనకి బ్లౌజ్ వచ్చేసి దీంట్లో ఈ రామా గ్రీన్ వస్తుంది. శారీ కాంబినేషన్ గ్రీన్కి గ్రీన్ వచ్చి ఇది పళ్ళు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్కి పింక్ ఇట్లా. అక్కడ కింద కనిపించేది పింక్ బ్లౌజ్. నెక్స్ట్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ ఉంది కదా, ఎల్లోకి ఆరెంజ్. అసలు నేను ఫస్ట్ కట్టుకుని ఎల్లో విత్ ఆరెంజ్ చెప్పినా లేదా అసలు అదే ఇది మొత్తానికి అది కనిపిస్తుంది స్క్రీన్లో. బట్
చెప్పాలి కదా. సో ఎల్లో విత్ ఆరెంజ్లో పైన సైడ్ ఎల్లో వస్తుంది, కింద ఆరెంజ్ వస్తుంది. కాబట్టి మనకి ఈ కింద చూసేయండి అయిపోతుంది. కింద కనిపించేది మనకి ఆరెంజ్ బ్లౌజ్. ఓకే, నెక్స్ట్ ఇందులో కంపేటివ్లీ నేను కట్టుకున్న దాంట్లో బార్డర్, ఇప్పుడు నేను చూపించే బార్డర్, ఈ చూపించే బార్డర్ ఇంకొంచెం కంపేటివ్లీ కొంచెం పెద్ద కనిపిస్తుంది నాకు. సో ఇది కూడా రెడ్కి పింక్, రాణి పింక్, మంచి బ్రైట్ రాణి పింక్, కింద కనిపించేది బ్లౌజ్. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఎల్లో విత్ ఆరెంజ్. బట్ ఇప్పుడు ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇట్లా ఉంది, చిన్న చిన్నగా కంప్లీట్ బానీ ప్రింట్ కంప్లీట్ తరోగా ఉంది. సో ఒక్కసారి చూసిన తర్వాత నేను నెక్స్ట్ కలర్స్ ఇది ఇట్లా ఒంటి మీద ఉన్నప్పుడే మీకు చూపిస్తా. తర్వాత మనకి పళ్ళు చూసేయండి, పళ్ళు వచ్చేసి తర్వాత బ్లౌజ్ ఇట్లా మంచిగా బార్డర్ వచ్చిన రిచ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్. సో ఇది చూసిండే కదా, ఈ ప్యాటర్న్లో ఇప్పుడు నేను కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నా. ఇది వచ్చేసి మనకి పింక్ విత్ లైట్ పింక్. సో కాంబినేషన్ వచ్చేసి డార్క్ పింక్ విత్ లైట్ పింక్ ఉంటుంది. సో పైన సైడ్ ఆరెంజ్ వచ్చింది, ఒక్క నిమిషం. సో పైన సైడ్ ఆరెంజ్ వచ్చి కింద పింక్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది. సో పళ్ళు పాటు ఇట్లుంది కదా, సో పింక్ బ్లౌజ్ వస్తుంది ఈ ప్యాటర్న్లో. నెక్స్ట్ దీంట్లో ప్రవళిక పళ్ళు అట్టు కదా, తిప్పి 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 ఉల్టా చేసి ఇచ్చిన నాకు. అంటే మొత్తానికి ఇప్పు అని అంటున్నాయి ఈ చీరలు, ఎందుకు నన్ను సరిగ్గా చూపించట్లేదు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పి. సో రెడ్ విత్ రాణి పింక్. సో బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ ఉంటుంది కంప్లీట్. ఇది మధ్యలో గమనిస్తున్నారా, మోటివ్స్ కూడా ప్రతి దానికి ఉన్నాయి, బాగున్నాయి. ఇది వచ్చి ఏం కలర్ నాకే తెలియట్లేదు, పింక్ విత్ రెడ్. ఇది కూడా సో కొంచెం వేరియేషన్ తోటి ఉన్నాయి ప్రతిదీ కూడా, సో గమనించండి. తర్వాత కింద కనిపించేది బ్యూటిఫుల్ రెడ్ బ్లౌజ్. ఇది వచ్చేసి రెడ్ బ్లౌజ్. ఓకే, ఇది పళ్ళు సైడ్ కాబట్టి పైన వచ్చేసి గ్రీన్, కింద రామా గ్రీన్ అండ్ రామా గ్రీన్ బ్లౌజ్ వస్తుంది దీంట్లో. సో ఈ ప్యాటర్న్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్యాటర్న్ చూద్దాం. నెక్స్ట్ ఇవాళ ఎపిసోడ్లో లాస్ట్ ప్యాటర్న్. సో ఒక్కసారి దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకోండి ఈ ప్యాటర్న్ ఎట్లా ఉంది ఏంటనేది. సో బానీ ప్రింట్ అనేది ఈ విధంగా వచ్చింది. కలర్ కాంబినేషన్ వచ్చేసి పైన రెడ్ విత్ రాణి పింక్ ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని సెట్లో కూడా మీకు రిపీటెడ్ కలర్స్ ఉన్నప్పటికీ కూడా ప్యాటర్న్ అంటే మనకి ప్రింట్ వేరు, బట్ కలర్ కాంబినేషన్స్ మిస్ అయ్యే పని లేదు, ఏ సెట్లో తీసుకున్నా నష్టం లేదు. తర్వాత ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పళ్ళు విత్ పింక్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ దిస్ బార్డర్. ప్రైస్ ఇంకొకసారి రిపీట్ చేసిన ఎట్లా స్క్రీన్ పైన ఉంటుంది, 2800 అలాంగ్ విత్ షిప్పింగ్ ఛార్జెస్ అండ్ ఎక్స్చేంజ్ రిటర్న్ లేదు. కాబట్టి ఏ క్వైరీస్ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా ముందే అడగండి, చెప్తాం. ఆరెంజ్ విత్ పింక్ ఇది కూడా. సో పైన సైడ్ ఆరెంజ్ విత్ పింక్ పళ్ళు, తర్వాత బ్లౌజ్. నెక్స్ట్ yellow విత్ ఆరెంజ్. ఇంకే సింగిల్ ఒక్కసారి చూపిస్తాను, ఎట్లా వైపు వస్తున్నాయి కదా. సింగిల్ వచ్చేసి ఇది ఎక్కువ తక్కువ అసలు ట్రాన్స్పరెంట్ లేదు, సింగిల్ కూడా క్యారీ చేసేలాగా ఉంది. సింగిల్ మీరు వేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే కలర్ కాంబినేషన్ మొత్తంగా తెలుస్తుంది. లేదు అంటే కూడా ప్లీట్స్ పెట్టినప్పుడు మేక్ షూర్ ఈ లోపల మొత్తం ఇట్లా ముడుచుకుపోయింది అనుకోండి, దాని షో ఉండదు. సో పెట్టుకున్నప్పుడు ప్లీట్స్లో ఇది కూడా ఈక్వల్ అందంగా కనిపించాలి, ఇది కూడా ఆ విధంగా సెట్ చేసుకొని కట్టుకోండి. ఇది కలర్ కాంబినేషన్ yellow విత్ ఆరెంజ్. తర్వాత మనకి ఆరెంజ్ బ్లౌజ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, ఇది లాస్ట్ అమ్మా, డార్క్ ప్యారెట్ గ్రీన్ విత్ రామా గ్రీన్. దీంట్లో మనకి బార్డర్ అనేది కొంచెం సటిల్గా వచ్చింది, గ్రీన్ తగ్గట్టుగా వచ్చింది, బ్రైట్గా లేదు, బట్ దీని తగ్గట్టుగా వచ్చింది. ఇది బ్లౌజ్. లాస్ట్ పింక్ విత్ రెడ్. ఇది కూడా రెడ్ అంటే ప్రతి దాంట్లో బ్రైట్ రెడ్ కాదు, రెడ్ విత్ కొంచెం పింక్ షేడ్ కలిసినట్టుగా ఉంది. సో అది గమనించండి, మరి ఈ బ్రైట్ రెడ్ లేదు, బట్ అప్పటికైనా చాలా బాగుంది. పైన సైడ్ పింక్ వచ్చింది, రెడ్ వచ్చింది, కాబట్టి మనకి బ్లౌజ్ కూడా రెడ్ వస్తుంది. సో కళ్ళకి చాలా చాలా బ్రైట్గా చాలా చాలా బాగున్నాయి కదా, అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు బాగా నచ్చాయి, మీకు ఎలా అనిపించినాయి కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. టైం ఉంటాయి, బికాస్ టైమ్ ఈజ్ ప్రీషియస్. తర్వాత ఇప్పుడు చెప్పినట్టుగా నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి, నంబర్ కూడా సరిగ్గా పెట్టండి అండ్ నా మొహం కూడా కొంచెం మంచిగా ఉన్నప్పుడు తీయండి, అన్నప్పుడు తీయకండి, మంచిగా ఉన్నప్పుడు తీయండి. జస్ట్ కిడింగ్, ఎట్లానన్నా తీయండి, నంబర్ వచ్చేలాగా మాత్రం తీయండి. తర్వాత అన్నీ చెప్పేసిన ఏం చెప్పాలి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.